నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన జనాల కోసం కొద్దిగా పోరాడుతున్నాడు, సమస్యల కోసం పోరాడతాడు కదా. అదొకటి. అందులో చాలా మంది సీఎంలు అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా అయితే ఒకసారి చూస్తే బాగుంటదని నా ఆలోచన. పర్వాలేదండి, పరిపాలన అంటే ఇబ్బంది అయితే ఏం లేదు. అలా అని చెప్పి ఎక్కువగా చేసింది కూడా ఏం లేదు. లోడ్ బడ్జెట్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే కొద్దిగా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీనియర్ మోస్ట్ కాబట్టి కొద్దిగా బెటరే. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. పవన్ కళ్యాణ్ వచ్చినా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అయినా వచ్చినా బాగానే ఉంటుంది పరిపాలన. జనసేన వస్తే బాగుంటుందా? కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎప్పుడూ చూసిన వాళ్ళే కదా, ఓల్డే కదా. లేటెస్ట్ ట్రెండ్ ఇస్తే జనసేన బాగుంటుందని మేము భావిస్తున్నామండి యూత్ అంతా. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని, ఆయన అన్ని ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి చక్కగా ఏదో జరలానికి మంచి చేస్తాడేమో అని మా ఆశ. ఆయన చేసేది ఆయన చేస్తారు, ఈయన చేసింది ఈయన చేస్తారు. అది మాకు ఏదో కుర్రోళం కాదు, ఉత్సాహంగా కుర్రతర వస్తే మళ్ళీ ఆయన ఏం మంచి పనులు చేస్తాడనేది ఆశపడుతున్నారు జనం. అది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందమ్మా. పవన్ కళ్యాణ్ అయితే యూత్లో ఫాలోయింగ్ ఉంది. ఈ జనరేషన్ ఎక్కువ మంది యూత్ ఉన్నారు. యూత్ కూడా అతను ఆలోచన విధానం కానీ అతను ఇది కానీ ఇది ఉన్నారు. ఇద్దరు కూడా అవినీతి, చంద్రబాబు నాయుడు కానీ జగన్ మీద కానీ ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇతనైతే కనుక అవినీతి ఆరోపణలు లేవు, సేవా దృక్పథంతో చేస్తానంటున్నాడు. 4 ఏళ్ళ పరిపాలన పోలవరం కదలట్లేదు. ఈ పరిపాలన కన్నా కూడా జగన్ ఒకసారి అవకాశం ఇమ్మంటున్నాడు. జగన్ అవకాశం అతని అవకాశం కన్నా జనసేనకి ఇస్తేనే అవకాశం బాగుంటుంది. జనసేనలో యూత్ ఫాలోయింగ్ బాగుంది. అతను ఈసారి అతనికి అవకాశం ఇస్తే బాగుంటుందని. అనుభవానికి అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బ్యూరోక్రాట్లు చేస్తారు తప్ప ఏదేం కాదు. ఆ అనుభవంకి దానికి అడ్మినిస్ట్రేషన్ వేరు, అనుభవం వేరు. అనుభవం అంటే సపరేట్గా తాతల నుంచి వంశపారంపర్యం నుంచి అనుభవం రాదు. ఒకసారి చేస్తేనే కదా అనుభవం వచ్చేది. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? పోటీ ఈసారి త్రిముఖ పోటీ ఉంటుంది. కంపల్సరీ ఓట్ బ్యాంకు చీలుతుంది. ఓట్ బ్యాంక్ చీల్చిన దాంట్లో పవన్ కళ్యాణ్ కొంతవరకు ఛాన్స్ ఉండొచ్చు. నేను ఇప్పుడు యూత్లో కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ కదన్నా. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది మాకు. ఇక్కడ అలాగే ఉంది, ఇంకా మామూలుగానే మా ఊరికి చెందింది అంతే. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దాకా చంద్రబాబుని చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇప్పుడు ఇది ఒకసారికి అయితే మనం పవన్ కళ్యాణ్ కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. అందరూ వచ్చి ఏదో చేశారా కంటే కుర్రోడు ఏమన్నా చేయగలడు, దూకుడు ఉంది, ఆలోచన విధానం ఉంది, తన పథకాలు బాగా చెప్తున్నాడు కదా. ఇప్పుడు మహిళలుగా ఉన్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చే బదులు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేస్తానన్నాడు. అది బాగుంది. ఆలోచన కొత్తగా ఉంది కదా. కొత్తగా ఉండేదాన్ని ఎంకరేజ్ చేయొచ్చుగా. 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు అనుకున్నాం. ఏం చేశాడు? డోక్రా రుణమాఫీ చేస్తాడు. ఒక విడత అయ్యింది, రెండో విడత లేదు. వ్యవసాయం మన రైతులు ఉన్నారు, రైతులకి న్యాయం చేస్తా అన్నాడు. ఏం చేశాడు? ఏమన్నా చేశాడా? ఒకసారి ఆలోచించాలి కదా. మనం కూడా ఆలోచించి ముందడిగేస్తే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఓటుని సరిగ్గా మనం వినియోగించుకున్నట్లయితే మన దేశం భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మారిపోద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.